ఐకమత్యమే బలం. బల్వంతపూర్ చిన్నారి తోట. బల్వంతపూర్ ప్రభుత్వ పాఠశాలలోని 1వ తరగతి గది అది. అక్కడ వనజ, రెహాన్సిక, లాక్షణ్య, జాహేరా, సిరిచందన, నేహాన్వి, భైరవ, జోహిత్, శరత్, భీష్మరాజు, శశాంక్, ప్రణయ్ మరియు ప్రణీత్ అనే 13 మంది ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వారి టీచర్ వారితో, పిల్లలు, మన పాఠశాల ఆవరణలో ఒక అందమైన పూల తోటను పెంచుదామా అని అడిగారు. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా సరే టీచర్ అని అరిచారు. టీచర్ వారికి పాఠశాల వెనుక ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని చూపించారు. మనమందరం కలిసి ఇక్కడ రంగురంగుల పూల మొక్కలు నాటుదాం అని చెప్పారు. భైరవ మరియు భీష్మరాజు తోట ఎలా ఉండాలో ఆలోచించడం మొదలుపెట్టారు. తోట పనులు మొదలయ్యాయి. ముందుగా భైరవ, భీష్మరాజు మరియు శశాంక్ రంగంలోకి దిగారు. వారు చిన్న పారలు పట్టుకుని గట్టిగా ఉన్న మట్టిని మెత్తగా తవ్వడం మొదలుపెట్టారు. మట్టిని చదును చేస్తూ వారు ఎంతో కష్టపడ్డారు. మట్టి సిద్ధమయ్యాక వనజ బృందం పని మొదలుపెట్టింది. వనజ మరియు జాహేరా చిన్న చిన్న గుంతలు తీసి అందులో రంగురంగుల పూల విత్తనాలను వేశారు. వారు విత్తనాలను చాలా జాగ్రత్తగా మట్టితో కప్పారు. రెహాన్సిక మరియు లాక్షణ్య కూడా వారికి సాయం చేశారు. వారు చామంతి మరియు బంతిపూల విత్తనాలను వరుసగా నాటారు. తోటంతా విత్తనాలతో నిండిపోయింది. పిల్లలందరూ ఎంతో క్రమశిక్షణతో పనిచేశారు. విత్తనాలు నాటాక వాటికి నీరు కావాలి కదా. సిరిచందన మరియు నేహాన్వి చిన్న చిన్న కుండలతో నీళ్లు తెచ్చారు. వారు ప్రతి విత్తనం పైన చాలా సున్నితంగా నీళ్లు చిలకరించారు. ప్రతి మొక్క దాహంతో నీటిని పీల్చుకుంది. తోటను జంతువుల నుండి కాపాడటానికి జోహిత్ మరియు శరత్ బాధ్యత తీసుకున్నారు. వారు పాఠశాల చుట్టుపక్కల ఉన్న తెల్లని రాళ్లను ఏరి తెచ్చారు. ఆ రాళ్లను తోట చుట్టూ ఒక అందమైన వరుసలో కంచెలా పేర్చారు. ప్రణయ్ మరియు ప్రణీత్ ఒక చెక్క బోర్డును తయారు చేశారు. దానిపై రంగులతో మా ముద్దుల తోట అని అందంగా రాశారు. ఆ బోర్డును తోట ప్రవేశ ద్వారం వద్ద అందరికీ కనిపించేలా గర్వంగా నిలబెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ తోటలో అద్భుతం జరిగింది. చిన్న చిన్న మొక్కలు మొలిచి రంగురంగుల పూలు పూశాయి. ఎరుపు, పసుపు, గులాబీ రంగు పూలతో తోట మెరిసిపోతోంది. పిల్లలందరూ ఆ దృశ్యాన్ని చూసి కేరింతలు కొట్టారు. హెడ్ మాస్టర్ గారు ఆ అందమైన తోటను చూసి ఆశ్చర్యపోయారు. పిల్లలందరినీ పిలిచి ఎంతో మెచ్చుకున్నారు. మీరందరూ కలిసి పనిచేయడం వల్లే ఇంత అందమైన తోట ఏర్పడింది. ఐకమత్యమే మన బలం అని చెప్పారు. పిల్లలందరూ గర్వంగా ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.